హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం భారతదేశంలోని సముద్ర రేఖ పొడవు గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే అసలు ఏ తీరాన్ని ఎలా పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఎలా పిలుస్తారు, మిగిలిన రాష్ట్రాల తీరాలని ఎలా పిలుస్తారు అని పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం చూసినట్లయితే ఫస్ట్ ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. WB అంటే వెస్ట్ బెంగాల్. దయచేసి డయాగ్రామ్ అనేది బాగోపోతే ఏమనుకోమాకండి, జస్ట్ నార్మల్గా ఐడెంటిఫై రావడం కోసం గీశాను. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ వెస్ట్ బెంగాల్ ఈ తీరం ఉంది కదా, ఈ వెస్ట్ బెంగాల్ తీరం యొక్క తీరాన్ని ఏమని పిలుస్తారంటే వంగా తీరం అని పిలుస్తారు. వెస్ట్ బెంగాల్ తీరాన్ని ఏమని పిలుస్తారు, వంగా తీరం అని పిలుస్తారు. అలాగే మనం చూసినట్లయితే ఒడిశా, ఓడి అంటే ఒడిశా అనమాట, ఒడిశా తీరాన్ని ఉత్కల్ తీరం అని పిలుస్తారు. ఉత్కల్ తీరం అని పిలుస్తారన్నమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ని రెండు పేర్లతో పిలుస్తారు. ఒకటి సర్కార్ తీరం, అలాగే లేదంటే కోస్తా తీరం అని కూడా పిలుస్తారన్నమాట. కోస్తా తీరం అని కూడా పిలుస్తారు. అలాగే మన తమిళనాడు చూసినట్లయితే కోరమాండల్ తీరం అని పిలుస్తారు. కోరమాండల్ తీరం అని పిలుస్తారు. అలాగే మనం చూసినట్లయితే ఈ కేరళ తీరాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు. మలబార్ తీరం అని పిలుస్తారన్నమాట, కేరళ తీరాన్ని. అలాగే మనం కర్ణాటక తీరాన్ని కెనరా తీరం అని పిలుస్తారు. కర్ణాటక తీరాన్ని. అలాగే మనం చూసినట్లయితే మహారాష్ట్ర గోవా తీరాలని కొంకణ్ తీరం అని పిలుస్తారు. కొంకణ్ తీరం అని పిలుస్తారు. అంటే ఈ రెండు రాష్ట్రాల తీరాలను కూడా కొంకణ్ తీరం అని పిలుస్తారు. అలాగే మనం గుజరాత్ తీరాన్ని చూస్తున్నట్లయితే కొండ్ల తీరం అని పిలుస్తారు. కండ్ల తీరం అని పిలుస్తారు అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే అసలు భారతదేశంలోనే ఎక్కువ సముద్ర తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్. ఎన్ని కిలోమీటర్లు అంటే 1054 కిలోమీటర్లు. వాటిలో మనం చూసినట్లయితే రెండవది, అంటే ఫస్ట్ది మన గుజరాత్ అని చెప్పుకున్నాం కదా, రెండవది చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంతంటే మొత్తం కూడా 974 కిలోమీటర్లు. అలాగే మనం చూసినట్లయితే భారతదేశంలోనే అతి తక్కువ సముద్ర తీరరేఖ పొడవు కలిగిన రాష్ట్రం ఏదంటే గోవా. దాది ఏంటంటే 36 కిలోమీటర్లు. చూసారుగా, ఈ వీడియో అనేది ఈ తీరాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మార్క్ అడగడానికి అవకాశం ఉంది. ఇంకా మన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రిఫర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనే ఉందండి, దాని పేరు ఏంటంటే MS స్టూడెంట్ ఎక్స్ ట్రిక్స్ జోన్ అనమాట. మీరు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, లింకులు అనేది బయోలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఎనీవే, థ్యాంక్ యూ టు ఆల్.